అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ క్యూట్ హోమ్. ఈరోజు వీడియో ఏంటంటే మనకి ఎంతో అరుదుగా వచ్చే ఒక అద్భుతమైన కలయిక అండి. అదేంటంటే శనివారం, శ్రవణ నక్షత్రం, ధనుర్మాసం ఈ 3 కలిసి వచ్చిన ఈ రోజుని మనం అద్భుతంగా ఒక 2 దీపాలని వెలిగించినట్టయితే మనకి ఆ స్వామివారి అనుగ్రహం అనేది మనకి తప్పకుండా కలుగుతుంది. అవేంటో మనం తెలుసుకుందాం. కలియుగ ప్రత్యక్ష దైవం ఎవరు అంటే మనకి ఆ వెంకటేశ్వరుడే. శ్రీ వెంకటేశ్వరుడు కలియుగ దైవంగా, ఏడుకొండల స్వామిగా, అనాథనాథుడిగా, ఆర్తజన దీక్షాదక్షుడిగా, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడిగా, శ్రీనివాసుడిగా, అన్నిటికీ మించి గోవిందుడిగా కొలవబడుతున్నాడు. అలా మనకి పద్మావతి అలిమేలు మంగాపతిగా, సప్తగిరీసుడిగా, తిరుమలేశుడిగా భక్తకోటికి దర్శనమిస్తూ అనుగ్రహిస్తున్నాడు. మనం శనివారం అనగానే నార్మల్గా సాధారణంగానే వెంకటేశ్వరుని పూజిస్తూ ఉంటాం. అలా మనం వెంకటేశ్వరుని సప్త శనివారాల వ్రతం అవనియండి, శనివారం పూజ అవనియండి, పిండి దీపారాధన, శంకుచక్ర దీపారాధన, ఇలా రకరకాలుగా మనం స్వామిని అనేది పూజించి స్వామి యొక్క అనుగ్రహం అనేది మనం పొందుతూ ఉంటాం. అయితే మనకి ఎన్ని శనివారాలు మనం ఆ విధంగా పూజ చేసినా ఈ ఒక్క శనివారం గనక మనకు పూజ చేస్తే మనకి అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. వెంకటాద్రికి సరితూగే స్థానం కానీ, వెంకటేశ్వరుడికి సరి సమానమైన దైవం కానీ లేరని శాస్త్రవచనం. అయితే భృగు మహర్షి కారణంగా శ్రీమన్నారాయణుడు భువికి రావడం, శ్రీనివాసుడిగా వెంకటాద్రిపై అవతరించడం, ఇదంతా కూడా విష్ణులీలా విశేషమని మహర్షులు చెప్తూ ఉంటారు. అయితే శ్రవణం అంటే శ్రవణ నక్షత్రం శ్రీ మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వరుడిగా అవతరించిన రోజు కావున ప్రతి శ్రవణ నక్షత్రం నాడు ఉభయ దేవేరులతో కూడి ఉన్న మలయప్ప స్వామివారు తిరువీధుల్లో బంగారు రథంపై తిరుపతిలో విహరిస్తూ మనకి భక్తులను అనేది అనుగ్రహిస్తూ ఉంటారు. అలాంటి ముఖ్యమైన ఈ శనివారం, శ్రవణ నక్షత్రం, ధనుర్మాసం రోజు మనం 2 దీపాలు వెలిగిస్తే అద్భుతమైన ఫలితం కలుగుతుందండి. మొదటిగా ఏంటంటే పిండి దీపారాధన, శంకుచక్ర దీపారాధన మీ అందరికీ తెలిసిన విషయమే. రెండవది ఏంటంటే చందన దీపం అండి. చందన దీపంతో మనం స్వామికి గనక దీపారాధన చేసినట్టయితే మనం ఏదైతే కోరిక కోరుకుంటామో అది తప్పకుండా నెరవేరుతుంది. ఎందుకు అంటే చందనం, అందులో ఉపయోగించే వస్తువులు స్వామికి ఎంతో ప్రీతికరమైన వస్తువులు. చందన దీపం అంటే ఏమీ లేదండి, కొంచెం బియ్యపిండి తీసుకోండి, బియ్యపిండిలో కొంచెం పచ్చకర్పూరం, కొంచెం చిటికెడు జవ్వాదు, అలాగే ఒక 2 స్పూన్లు చందనం, ఇవి వేసి చక్కగా పిండిలా తయారు చేసి మన పిండి ప్రమిదలా తయారు చేసుకొని అందులో 7 వత్తులు వేసి జ్యోతిళ్ళు వెలిగించాలి. ఒక్కొక్క వత్తి 2 వత్తులుగా చేసి స్వామికి దీపాన్ని వెలిగించవలసి ఉంటుంది. అయితే ఈ దీపం వెలిగించడం వల్ల మన కోరిన కోరిక ఏదైనా కూడా తప్పకుండా స్వామివారు మనకి నెరవేరుస్తారు. అయితే దీపారాధన అయిపోయిన తర్వాత, దీపం కొండెక్కిన తర్వాత ఆ ప్రమిదని నీటిలో అనేది బాగా మిక్స్ చేసేసి మొక్కలకు కానీ ఎవరు తొక్కని చోట అనేది వేసేయండి. ఇక ఈరోజు ఉపవాసం చేస్తే మనకు అద్భుతమైన ఫలితం కలుగుతుందండి. అలాగే ఉపవాసం చేయలేని వారు కనీసం 1 గంట సేపు అయినా మౌనం పాటించాలి. ఇక ఈరోజు శ్రీ విష్ణు సహస్రనామం, అలాగే వెంకటేశ్వర స్వామికి సంబంధించిన స్తోత్రాలు, మంత్రాలు, అలాగే లక్ష్మీదేవికి సంబంధించిన స్తోత్రాలు, మంత్రాలు చదువుకుంటూ పూజ చేసుకోవాలి. తప్పనిసరిగా వీలైతే మాత్రం దగ్గరలో ఉన్న విష్ణువు ఆలయాన్ని దర్శించడం చాలా మంచిది. అలాంటి ఈ అద్భుతమైన రోజు మనకి ఎప్పుడు వచ్చిందంటే జనవరి 12, 2024 శుక్రవారం రోజు మధ్యాహ్నం 3:18 ఈ శ్రవణ నక్షత్రం ప్రారంభమై జనవరి 13, 2024 శనివారం మధ్యాహ్నం 12:49 ముగుస్తుంది. అందుకని పూజ చేయదలుచుకున్న వారు ఉదయమే పూజ అనేది చేసేసుకోండి. మనకి అప్పుల బాధలు, రుణ బాధలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు ఒక్కటి కాదండి, అనేక రకాల సమస్యలకి స్వామిని ఈ రోజు కనుక మనం పూజిస్తే తప్పకుండా స్వామి అనుగ్రహం మన మీద పరిపూర్ణంగా కలుగుతుంది. వీలైతే ఉపవాసం ఉండడానికి ప్రయత్నించండి. కుదరని వారు మౌనం పాటించిన సరిపోతుంది. అదండి ఈరోజు వీడియో. నాకు తెలిసిన ఈ చిన్ని విషయాలు మీతో షేర్ చేశాను. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. నేను మీ ఉమా. ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు. జై హింద్. స్వస్తి.